హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే, నా యొక్క కస్టమర్స్కి నేను ఒక 30 పేజెస్ ఉండేలాగా బేసిక్ చార్ట్ ఇస్తుంటాను. ఈ బేసిక్ చార్ట్ గురించి ఒక ఆడియో కూడా చేసి వాళ్ళకి వాట్సాప్లో పంపిస్తుంటాను. వారు ఆ బేసిక్ చార్ట్ 30 పేజెస్ చూసుకుంటూ ఆడియో వింటారు. వాళ్ళకి అది కంప్లీట్గా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసి వాటిని క్లారిఫై చేసుకుంటారు. అయితే కస్టమర్స్లో కొంతమంది దానిని అర్థం చేసుకునేటువంటి శక్తి లేని వారు కూడా ఉండవచ్చు. కాబట్టి నా దగ్గర బేసిక్ చార్ట్ 30 పేజెస్ తీసుకున్న వారి కోసం, వారికి ఆ చార్ట్ అంతా ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం కోసం, మరియు అసలు నేను బేసిక్ చార్ట్ ఎలా ఇస్తాను, అందులో ఏ విషయం ఉంటుంది అని తెలియని చాలామంది కోసం నేను మీకు కొన్ని నా కస్టమర్స్ యొక్క బేసిక్ చార్ట్స్ వేసి వాటిని వివరిస్తాను. అయితే ఇక్కడ మా యొక్క కస్టమర్ యొక్క నేము మరియు వారి యొక్క ఊరి పేరు అనౌన్స్ చేయను. ఇక మిగతా చార్ట్ అంతా కూడా వివరిస్తాను. ఓకే, ఈరోజు ఒక చార్ట్ గురించి మనం చెప్పుకుందామండి. ఈరోజు ఈ పర్సన్ యొక్క నేమ్ రాయలేదు, డేట్ ఆఫ్ బర్త్ 17/11/1978, టైమ్ ఆఫ్ బర్త్ 6:45 PM, ప్లేస్ ఆఫ్ బర్త్ రాయలేదు. ఈ యొక్క పర్సన్కి బేసిక్ చార్ట్ వేస్తే ఎలా ఉంటుంది, ఆ బేసిక్ చార్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ పర్సన్ అనే విషయాన్ని చెప్పుకుందామండి. మొదటిగా ఈ యొక్క డీటెయిల్స్తో నేను రాశి చక్రం, భావపట్టిక తీసుకుంటాను. ఈ రాశి చక్రం నుంచి మనం 3 విషయాలని తీసుకోవచ్చు. నెంబర్ 1, పుట్టుకతో ఏమైనా వీరికి దోషాలు ఉన్నాయా, అంటే నెగిటివ్స్ ఉన్నాయా, ఉంటే వాటిని హరించి వేసేలాగా నేములో ఏమేమి పెట్టాలి. రెండోది, వీరి యొక్క రాశి, నక్షత్రం, లగ్నం ఏమిటి. మూడవది, వీరి యొక్క జన్మ వైబ్రేషన్ ఎంత. ఈ 3 విషయాల్ని మనం మొదటిగా ఆ యొక్క రాశి చక్రం నుంచి తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ కనుక గమనించినట్లయితే రాశి చక్రం ఈ విధంగా ఉంది. అలాగే గ్రహ పట్టిక ఈ విధంగా వచ్చింది. మొట్టమొదటిగా మనం వీరి యొక్క రాశి చక్రం నుండి గనక పరిశీలిస్తే, పుట్టుకతో ఏమైనా దోషాలు ఉన్నాయా, అంటే కాలసర్ప దోషం, కుజదోషం, పునర్పు దోషం, ఈ 3 ఏమైనా ఉన్నాయా అంటే ఇవి మేజర్ దోషాలు, అంటే మేజర్గా నెగిటివ్స్ అన్నమాట. ఉంటే వాటికి తగిన విధంగా మనం నేములో కొన్ని బలాలను సమకూర్చాల్సి ఉంటుంది. లేవు, ఇతనికైతే లేవు. ఇక ఇతనికి రెండో పాయింట్ చూద్దామండి. వీరి యొక్క రాశి, నక్షత్రం, లగ్నం ఏమిటి అంటే వీరి యొక్క రాశి వృషభ రాశి, నక్షత్రం మృగశిర నక్షత్రం 2వ పాదం, లగ్నం వృశ్చిక లగ్నం. వీరు ఫ్రైడే జన్మించారు, శుక్రవారం జన్మించారు. ఇది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్కి వద్దామండి. మూడో పాయింట్ ఏంటి అంటే జన్మ వైబ్రేషన్స్ ఏమిటి. ఈ జన్మ వైబ్రేషన్స్ అంటే ఇండెక్స్ ఎదురుగా మీ యొక్క రాశి లగ్నాలని మెన్షన్ చేయడం జరిగింది. మీ యొక్క రాశి లగ్నాల యొక్క వైబ్రేషన్ని మీ యొక్క ఇండెక్స్ అంటారు. ఇక నెక్స్ట్ దాని కింద ఆర్పి ఉంది. ఆర్పి అంటే ఏంటంటే రూలింగ్ ప్లానెట్, అంటే రూలింగ్ మూలగ్రహము. రూలింగ్ మూలగ్రహం అంటే ఏమిటంటే మీరు
ఏ ప్లేస్లో అయితే జన్మించారో ఆ ప్లేస్ యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ప్రకారం, అక్షాంశ రేఖాంశాల ప్రకారం మీరు జన్మించిన సమయముకు ఖగోళములో ఉన్నటువంటి కోటాను కోట్ల గ్రహాలలో ఒక 7 స్థానాల్లో ఉండే గ్రహాలు మీకు అత్యంత సన్నిహితంగా వచ్చి మీ పుట్టుకుని గమనిస్తాయి. వాటి యొక్క ప్రభావం, వాటి యొక్క పరిపాలన మీ మీద ఉంటుంది. ఆ 7 స్థానాల్లో ఉన్న గ్రహాలనే మీ యొక్క రూలింగ్ గ్రహాలు అంటారు. అవి ఏంటంటే ఎవరికైనా వారి లగ్నం యొక్క సబ్ లార్డు, లగ్నం యొక్క సబ్ లార్డు, లగ్నం యొక్క స్టార్ లార్డు, లగ్నం యొక్క రాశి లార్డు, తర్వాత ఆ రోజు యొక్క అధిపతి అంటే డే లార్డు, తర్వాత వారి రాశి యొక్క స్టార్ లార్డు, వారి రాశి యొక్క రాశి లార్డు. ఈ 7 స్థానాల్లో ఉన్న గ్రహాలు ఏంటంటే మీరు పుట్టిన ప్రాంతానికి దగ్గరలో ఉండి మీ పుట్టుకుని గమనించి వాటి ప్రభావాన్ని మీ మీద ఉంచుతాయి. సో ఆ 7 స్థానాల్లో ఉన్న గ్రహాలని మీ యొక్క రూలింగ్ గ్రహాలు అంటారు. ఇప్పుడు ఈ రూలింగ్ గ్రహాలకు వైబ్రేషన్స్ ఇచ్చి టోటల్ చేస్తే మరొక డిజిట్, మరొక గ్రహం వస్తుంది. దాన్నే రూలింగ్ మూల గ్రహము అంటారు. ఈ విధంగా ఇండెక్స్, ఆర్పి అనేవి దాన్ని, ఆ రూలింగ్ మూల గ్రహాన్ని ఆర్పి అంటారు. ఇండెక్స్, ఆర్పి వస్తాయి. వీటినే జన్మ వైబ్రేషన్స్ అంటారు. ఇంత క్లియర్గా, ఇంత పాయింట్ ఆఫ్ రేంజ్లో దీన్ని మనం పరిశీలన చేసి క్యాలిక్యులేషన్ చేయడం వలన ఈ ప్రపంచంలో ఏ ఇద్దరికి వేలి ముద్రలు ఒకేలా ఎలా ఉండవో, ఏ ఇద్దరి జన్మ వైబ్రేషన్ల యొక్క ప్రభావం కూడా ఒకేలాగా ఉండదు. మరి ఈ జన్మ వైబ్రేషన్ వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే, ఈ యొక్క జన్మ వైబ్రేషన్ మీకు తెలిసినట్లయితే మీ యొక్క లైఫ్లో ఎవరెవరు మీకు ఎదురవుతున్నారు, వారి యొక్క రూలింగ్ గ్రహాలు మీకు కలుస్తేనేమో మీరు ఎక్కువ కాలం స్నేహం చేస్తారు, అలా కలవకుంటేనేమో కొద్ది కాలంలోనే మీరు స్నేహం చేయలేరు. అందుకని ముఖ్యమైన స్నేహితులు, తర్వాత మీ యొక్క ఉద్యోగ పార్ట్నర్సు, భాగస్వామ్యంలో ఉండేవాళ్ళు, తర్వాత లైఫ్ పార్ట్నర్ని ఎంచుకునే దగ్గర, ఇవన్నీ కూడా మీ యొక్క జన్మ వైబ్రేషన్ని, ఆ ఎంచుకునే సమయం యొక్క రూలింగు గ్రహాలని కనుక మనం పరిగణలోకి తీసుకొని ఎంచుకుంటే అద్భుతమైన విజయాలను సాధించవచ్చు. అంతేకాకుండా మీరు పుట్టిన దగ్గర నుంచి మీకు పేరు పెట్టడం దగ్గర నుంచి, తర్వాత మిమ్మల్ని స్కూల్లోకి పంపించడం, విద్యాభ్యాసం, స్కూల్ నుంచి వచ్చాక ఏదైనా వ్యాపార నిమిత్తం వ్యాపారంలోకి ఎంటర్ అవ్వటం, వ్యాపార సంస్థ పేరుని డిసైడ్ చేసుకోవటం, ఈ విధంగా, లేదా జాబ్ అంటే జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవటం, ఏ ఊర్లో వ్యాపారం చేయాలి, ఎక్కడ చేయాలి డీటెయిల్డ్గా తెలుసుకోవటం, పెళ్లి చూపులకు ఎప్పుడు వెళ్ళాలి, ఇలా ప్రతి ఇన్సిడెంట్ కూడా మీరు జన్మ వైబ్రేషన్ అనుసరించి చేయడం వల్ల, జన్మ వైబ్రేషన్ అనుసరించి మంచి రోజుని డిసైడ్ చేసుకోవటం వల్ల 100కి 1000% ప్రయోజనం మీకు వనకూరుతుంది. వీరి యొక్క జన్మ వైబ్రేషన్స్ ఏంటంటే ఇండెక్స్ 6/9, ఆర్పి 9. ఈ యొక్క జన్మ వైబ్రేషన్ అంటే ఏంటి, మరి ఇండెక్స్, ఆర్పి అంటే ఏంటి అనేది మనకి జన్మ వైబ్రేషన్ సంబంధించిన వీడియోలో మీరు చూసినట్లయితే తెలుస్తుంది. సో వీరికి 3 విషయాలు రాశి చక్రం నుంచి వచ్చాయి. ఇక నెక్స్ట్ మనం వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఒక్కసారి అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది, మనం పరిశీలించాల్సి ఉంటుంది. అది చూద్దామండి. వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ (17 11 1978). ఇప్పుడు దీన్ని మనం ఒకసారి పరిశీలిద్దామండి. 17 11 1978 ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే 1 7 8 8 11 19 19 1 20 29 29 29 7 36 36 8 44. ఇప్పుడు 1 + 7 8, 1 + 1 2, 1 + 9 10, 17 25, 4 + 4 8, 8 2, 2 + 5 7, 8. ఇది ఇలా వచ్చింది. దీనిని వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అంటారు. ప్రతి ఒక్కరికి ఇలా ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ వస్తుంది. ఇదే విధంగా 4 డిజిట్స్ కూడా ఉంటాయి. అయితే
ఎవరిదైనా సరే డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూడగానే వారి లైఫ్ మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పొచ్చు, బాగుంటుందా బాగుండదా అని. అది ఎలా అంటే, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో అయితే డెడ్ యాంటీ కాంబినేషన్స్ లేకుండా ఉంటాయో, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో అయితే 2, 8 అనే వీక్ నెంబర్స్ లేకుండా ఉంటాయో, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో అయితే 3, 6 అనే కూల్ నెంబర్స్ లేకుండా ఉంటాయో వారి లైఫ్ మ్యాక్సిమం బాగుంటుంది. అయితే వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూసినట్లయితే మరి ఏమున్నాయో చూద్దామండి. దీనిలో 8, 2, 8 అనే వీక్ నెంబర్స్ ఉన్నాయి. డెడ్ యాంటీ నెంబర్స్ లేవు అండ్ కూల్ నెంబర్స్ లేవు, బట్ 8, 2, 8 అనే వీక్ నెంబర్స్ ఉన్నాయి. ఇక చూస్తే ఈ యొక్క డిజిట్స్ ఒక్కొక్కటి 15 సంవత్సరాలు ఉంటుంది వీరికి లైఫ్ లో. మరి ఇక్కడ 3 చోట్ల 3, 15, 45 సంవత్సరాలు వీక్ నెంబర్సే ఉంటే ఇక వీరి లైఫ్ ఏం బాగుంటుంది? సో వీరి గురించి ఏం చెప్పొచ్చు ఒక్క వాక్యంలో? వీరి లైఫ్ లో బాగుండే క్షణమే లేదని చెప్పొచ్చు. ఇక్కడ 7 ఉన్నప్పటికీ నో యూజ్. 7 అంత పాజిటివ్ తెచ్చేటువంటి నంబర్ కాదు. కాబట్టి వీరి లైఫ్ లో ఒక్క క్షణం కూడా సుఖము సంతోషము ఉండదు అని మనం ఫిక్స్డ్ గా చెప్పొచ్చు. ఇక ఇంకొంచెం డెప్త్ లోకి వెళ్దామండి. ఫస్ట్ 0 to 15 years ఏముంది? 8. నెక్స్ట్ 16 to 30 years ఏముంది? 2. నెక్స్ట్ 31 to 45 years ఏముంది? 7. మళ్ళా 46 to 60 years ఏముంది? 8. ఇది ఒక మనిషి యొక్క మొత్తం ఆయుర్దాయంలో హాఫ్. సో మరలా 61 నుంచి 75 అంటే ఇదే వస్తుంది, మరలా అట్లా కంటిన్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో చూస్తే మొదటి 15 సంవత్సరాలు 8 ఉండటం వల్ల ఏం జరిగింది? అది వీక్ నెంబర్ కాబట్టి 15 సంవత్సరాల లోపు ఏం జరగాలి? స్కూల్ వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలి. సో ఆ స్కూల్ వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయకుండా రకరకాల విఘ్నాలు ఎదురవుతాయి. అవి ఇంట్లో గారాబం చేసి స్కూల్కు పోకుండా ఉండటం కానీ, స్వతహాగానే మంచి బ్రిలియంట్ కాకుండా చదువు అప్పకపోవడం కానీ, లేదంటే ఆ టైం బాగుండకూడదు కాబట్టి రకరకాల వ్యసనాలకి అలవాట్లకి గురి అవటం కానీ జరిగింది. నెక్స్ట్ 16 to 32 ఇది వీక్ నెంబరే. మరి 16 to 30 ఏం జరగాలి? కాలేజీ ఎడ్యుకేషన్ అది కంప్లీట్ అవ్వటం, లైఫ్లో సెటిల్ అవ్వటం, మ్యారేజ్ అవ్వటం, ఈ 3 జరగాలి. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి 2 అనే వీక్ నెంబర్ ఉండటం వల్ల ఏం జరిగింది? ఆ టైంలో కాలేజీ ఎడ్యుకేషన్ సవ్యంగా సాగదు. ఆ ఎడ్యుకేషన్ తో పాటు ఎన్నో వ్యసనాలకు లోనవ్వాల్సి వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కెరీర్ లో సెటిల్మెంట్ ఉండదు. కెరీర్ లో సెటిల్ అవ్వకుండానే మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది. అది వీక్ నెంబర్ కాబట్టి ఆ టైంలో మ్యారేజ్ చేసుకుంటే సరైన మ్యాచింగ్ లభించరు, ఇద్దరి మధ్య సయోధ్య ఉండదు. ఆ తర్వాత ఇక పెళ్ళైన దగ్గర నుంచి ఆర్థిక సమస్యలు, ఒకరొకరు విభిన్న అభిప్రాయాలు ఇలా ఉంటుంది. నెక్స్ట్ 31 to 45 7. మరి ఇక్కడ ఏదన్నా ఒక మంచి నెంబర్ 5 ఇంకేదైనా మంచి నెంబర్ ఉందనుకోండి, కనీసం వీళ్ళ కష్టాలు ఇంతవరకు అయిపోయి ఇక్కడ నుంచి కొత్త జీవితం మొదలవుద్ది. కానీ ఇక్కడ 7 ఉండటం వల్ల ఇక్కడ కూడా అస్తవ్యస్తంగానే ఉంటది. ఒక సెటిల్మెంట్ లేకపోవడం, ఇంకా విభేదాలు ఎక్కువ అవడం ఇలా ఉంటుంది. అంటే మనశ్శాంతి కోల్పోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే 8 ఇది అంతే. ఇంకెక్కడుంది మరి వీరికి సంతోషం కానీ సుఖం కానీ అంటే లేనే లేదు. సో ఇప్పుడు ఈ పర్సన్కే కనుక స్టార్టింగ్ లోనే నేమ్ కరెక్షన్ జరిగి ఉంటే ఆ నేమ్ లో ఉన్నటువంటి వైబ్రేషన్ ఇతని మీద వైబ్రేట్ అవుతూ ఉండి ఈ అన్నిటి నెగిటివ్ ని పాజిటివ్ గా మారుస్తుంది. అది ఎలా అనేది ముందు చూద్దామండి. మనం ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ని పరిశీలన చేస్తున్నాం, ఒకటి అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏ ఉండాలి? వీరి డేట్ ఆఫ్ బర్త్ లో 3, 5, 6 ఏమైనా ఉన్నాయా? అలా ఉంటే కొంత బెటర్ గా ఉంటుంది లైఫ్, అది చూద్దామండి.
వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 17/11/1978లో 3, 5, 6 గనక ఉంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అందులో నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. 3, 5, 6 ఉంటే మరి ఉన్నాయేమో చూద్దాం. 3 లేదు, 5 లేదు, 6 లేదు. అసలు ఈ 3, 5, 6 ఎందుకు ఉండాలి అంటే ఈ 3ని లక్ నెంబర్ అంటారు. లక్ అంటే అదృష్టం. ఈ 5ని ప్లానింగ్ నెంబర్ అంటారు. ప్లానింగ్ అంటే ప్రణాళిక వేసుకోవటం. ఈ 6ని మనీ నెంబర్ అంటారు. అంటే డబ్బుకు సంబంధించింది. ఒక మనిషికి ఈ 3 ఉంటేనే అతని లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మరి బై బర్త్ పుట్టుకతో ఇవి లేవు ఇందులో. అదే ఇతన్ని చైల్డ్గా ఉన్నప్పుడు గనక మన దగ్గరకు తీసుకొస్తే ఆ పెట్టే పేరులో ఇవి లేవు కాబట్టి వీటికి సంబంధించిన లెటర్స్ అంటే 3కు సంబంధించి CGLS, 5కు సంబంధించి EHXHN, 6కు సంబంధించి UVW ఈ లెటర్స్ తో అతని నేముని చేయటం జరుగుతుంది. అందుకే ఇప్పుడు పేరెంట్స్ కూడా వారి వారి పిల్లలకి ఏం చేస్తున్నారంటే మన లైఫ్ అంటే ఎలాగో అయిపోయింది, మన పిల్లల లైఫ్ అయినా బాగుండాలి అంటే మనం కష్టపడేది పిల్లల కోసమే కదా. అందుకని ఇప్పుడే నేమ్ కరెక్షన్ చేయించడం అనేది పిల్లలకి చేస్తున్నారు. అదే ఈ పర్సన్ గనక చిన్నప్పుడే నేము డిసైడింగ్ న్యూమరాలజీ ప్రకారం జరిగి ఏవైతే లోపించాయో వీటిని గనక ఆ లెటర్స్ గనక అందులో పెట్టగలిగితే డెఫినెట్ గా ఇతనికి ఆ యొక్క నెగిటివ్ ప్రభావం నుంచి తప్పుకునేవాడు. ఇప్పుడు 3 లేకపోవటం వల్ల ఏమవుతుంది ఈ పర్సన్ కి అంటే అదృష్టం ఉండదు. అదృష్టం ఉండదు కాబట్టి అతను ఏ పని చేయాలన్నా ఆ పని గురించి విపరీతంగా కష్టపడాలి, బాగా హార్డ్ వర్క్ చేయాలి. అంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఆ పని అవుతుందో లేదో అంటూ చివరి వరకు టెన్షన్ గా గడపాల్సి వస్తుంది. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది ఇది లేకపోవటం వల్ల. అదే మనం దానికి సంబంధించిన CGLS గనక నేములో సరైన ప్లేస్ లో పెట్టగలిగితే ఖచ్చితంగా ఈ నెగిటివ్ పోయి అతను ఏ పనైనా కొంచెం చేయగానే మొత్తం ఫలితం అతనికి వచ్చేలాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ 5 లేకపోవటం వల్ల ప్లానింగ్ ఉండదు. అతను ఏది ప్లాన్ చేసుకున్నా అది ఫెయిల్ అవుతుంటది. ఏ పని మొదలు పెట్టినా అది సక్సెస్ అవ్వదు. అదే ఈ 5కు సంబంధించి గనక మన EXHNలో లెటర్స్ కొన్ని ఆయా స్థానాల్లో పేర్లు పెట్టగలిగితే అది న్యూట్రల్ అయిపోతుంది, మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 6కు సంబంధించి UVW. ఈ 6 లేకపోతే ఏమవుతుంది, అతని చేతిలో డబ్బు నిలవదు. అంటే అతని చేతిలో కత్తెరలు ఉన్నాయని అంటారు పెద్దోళ్ళు. అంటే అర్థమైంది అతనికి 6 లేదు. ఎంత డబ్బు అని ఇవ్వండి దానికి మించిన ఖర్చు ఎదురు చూస్తుంటది. సో ఈ 6 ఉండటం వల్ల ఏమవుతుందంటే అతని చేతిలో ఎప్పుడు డబ్బు ఉండదు. అతను పని చేసినా చేయకపోయినా ఉంటది. పని చేయకపోతే డబ్బు ఎలా ఉంటది అంటే ఈ 6తో గనక పుట్టారనుకోండి వాళ్ళు పుట్టుకతోనే ధనవంతులుగా పుడతారు, లేదా ఒక బిజినెస్ మ్యాన్ కుటుంబంలో పుడతారు. మరి వాళ్ళు చేసే బిజినెస్ ఆ యొక్క వాళ్ళు చేసే వ్యాపారానికి సంబంధించిన డబ్బులన్నీ అతని దగ్గరే ఉంటాయి కదా. అది ఎప్పుడు డబ్బులు ఉన్నటువంటి లేదు. ఒకవేళ పేదవారిగానే పుట్టారనుకోండి అప్పుడేం చేస్తుంటారు వాళ్ళు చిట్టీలు వేయటాలు ఇలాంటివి చేస్తుంటారు. అంటే అందరి డబ్బులు అతని దగ్గరే ఉంటుంటాయి. అట్లా ఎవరో ఒకరి డబ్బులు ఎప్పుడు అతని చేతిలో ఉంటాయి అన్నమాట. ఇది 6. సో ఈ 3, 5, 6 ఏమీ ఇతనికి లేవు. కాబట్టి ఇప్పుడు ఇతనికి నేమ్ మనం సెట్ చేయాలంటే ఖచ్చితంగా 3, 5, 6లకు సంబంధించిన CGLS, EXHN, UVWని కంపల్సరిగా పెట్టాలి. వీరిది వృశ్చిక లగ్నం కాబట్టి ఇతని పరిస్థితి ఎలా ఉంటుందంటే ఊహాబలము, అనుకరణ, ఒకసారి ధైర్యంగా ఉండటం, మరోసారి పిరికితనం కలిగి ఉండటం ఉంటుంది. తర్వాత సామాన్యంగా ఇతరుల యొక్క మార్గాలు వీరికి నచ్చవు. ఏదైనా విషయం రాగానే దాన్ని కాదనట, ఎదురించుట అనేది వీరి తత్వం. అవకాశం దొరికినప్పుడల్లా నీతులు బోధిస్తూ ఉంటారు. వీరు ఎక్కువ కాలం ఒంటరిగా ఉండలేరు. ఒకవేళ ఒంటరిగా ఉండాల్సి వస్తే అలా ఉన్న సమయంలో వారికి వారే హాని కలిగించుకుంటూ ఉంటారు. వీరు ఏది చేసినా అతిగా చేస్తారు. అనారోగ్యం కలుగునంత వరకు శ్రమ పడతారు. అదే మరలా ఖర్చు పెట్టడం మొదలు పెడితే విపరీతంగా ఖర్చు పెట్టి ధనముని టయాన్ని పోగొట్టుకుంటారు. దాన ధర్మములందు ఆసక్తి ఉంటుంది. అయితే అపకారం చేసిన వారిని మన్నించడం కూడా వీరికి ఉంటుంది.
అయితే వ్యవహార జ్ఞాన లోపం అనేవి తెలివితేటలు తక్కువగా ఉంటాయి. అంటే కొంచెం తెలివి తక్కువగా మాట్లాడడం, తేలిక కోపగించుకోవటం అనేవి వీరి లక్షణాలు ఉంటాయి. ప్రతి పని యందు కూడా నిష్కర్షమైన అభిప్రాయాలను తెలియజేస్తారు. వీరి జీవితంలో మొదటి భాగం కంటే రెండో భాగం నందు మాత్రమే అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే వీరి మాటలు సూటిగాను, హృదయ నిర్దాక్షిణ్యంగాను, దయాహీనులుగాను కనిపిస్తారు. కానీ పరోపకార పారాయణం కూడా వీరి యందు అంతర్గతంగా ఉంటుంది. వీరి ఊహాశక్తి లోతైంది, కానీ స్వభావం మాత్రం స్థిరం లేనిది. 30 సంవత్సరాల్లో వీరు తీరని కష్టాలు అనుభవిస్తారు. ఆ తర్వాత క్రమక్రమంగా అభివృద్ధిలోకి వస్తారు. వీరికి తండ్రితో కానీ సోదరులతో కానీ వైరం ఉంటుంది. గర్వము వలన, తీవ్ర సంభాషణ వలన వీరు నష్టపోయి నిర్ధనులవుతారు. వీరికి భయం అనేది ఉండదు. ఏది చేసినా, మంచి చేసినా చెడు చేసినా చాలా డేరుగా చేస్తారు. ఇక వీరు 17వ తేదీన పుట్టారు. 1 + 7 8. ఇక్కడ 18 78 17 3 యాంటీలే. 17 డెడ్ యాంటీ కాంబినేషన్, 18 780 మామూలు యాంటీ కాంబినేషన్. సో 3 యాంటీ కాంబినేషన్స్. 1 అంటే సూర్య సంఖ్య, 7 అంటే కేతువు. మరి ఇక్కడ సూర్య సంఖ్య కేతు సంఖ్య కలిస్తే వచ్చేటువంటి శని సంఖ్య ఇది. సో ఇక్కడ యాంటీ కాంబినేషన్సే అన్నీ ఉన్నాయి. అయితే ఇది ఒక హాట్ నెంబర్ అని చెప్పొచ్చు. జీవితంలో వీరికి ఏది సులువుగా లభించదు. ప్రతి దానికి విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. అయినప్పటికీ ఎప్పుడూ వరీగానే ఉంటుంది. వీరి లైఫ్లో చాలా విషయాలు సడన్గా జరుగుతాయి. వీరు ఇతరులను నమ్మి సులువుగా మోసపోతారు. అయినా సరే మంచి హార్డ్ వర్క్తో విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఈ డేట్లో పుట్టిన వాళ్ళలో కొంతమంది బాగా ఓవర్ కాన్ఫిడెంట్తో వచ్చిన అవకాశాలన్నీ దుర్వినియోగం చేసుకుంటారు, తర్వాత బాధపడతారు. వీరిలో ఎక్కువ మంది, ఈ డేట్లో పుట్టిన వాళ్ళలో ఎక్కువ మంది పెళ్లిళ్ళు పెద్దల ఒత్తిడి మేరకే జరుగుతాయి. నరేంద్ర మోడీ గారు, జయసుధ గారు, రోజా గారి వంటి ప్రముఖులు ఈ తేదీలో జన్మించి సక్సెస్ అయిన వాళ్ళే. ఇక వీరిది సూర్యమానం ప్రకారం వృశ్చిక రాశి అవుతుంది. సో దీని ప్రకారం వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వీరు ఒకరి మీద ఆధారపడినంత కాలం ఎదగలేరు. తన కాళ్ళ మీద తను నిలబడగానే మంచి అభివృద్ధిని చూస్తారు. వీరి ఫ్యామిలీ లైఫ్ అస్సలు బాగుండదు. శత్రువులు మరియు వీరి గురించి చెడుగా చెప్పుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అనుకోని విధంగా వీరికి ఆపదలు, చేయని తప్పుకు అపనిందలు భరించాల్సి వస్తుంది. వీరందరికీ ఉపయోగపడతారు, కానీ ఎవరు కూడా వీరికి ఉపయోగపడరు. వీరికి ప్రేమ వ్యవహారాలు బెడిసి కొడతాయి. వీరు ఎవరినైతే నమ్ముతారో వారి వీరికి శత్రువులు అవుతారు. వీరికి సరైన జీవిత భాగస్వామి లభించరు. వీరు ఒకరి అదుపు ఆజ్ఞల్లో ఉండాల్సినటువంటి పరిస్థితులు వీరికి తారసపడతాయి. కమలహాసన్ గారు, ఐశ్వర్య గారు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, నయనతార గారు, షారుఖ్ ఖాన్ గారు, పి సుశీల గారు, అనుష్క గారు, వీరంతా కూడా ఈ యొక్క రాశిలో జన్మించి సక్సెస్ అయిన వారే. ఓకే, మరి వీరికి నేమ్ టోటల్ గా ఏముండాలి? ఓకే, మరి ఇప్పుడు నేమ్ టోటల్ డిసైడింగ్ అంటే ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వీరికి పుట్టుకతోనే ఒక ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్ లో ప్రకారం వీరి యొక్క లైఫ్ లో ప్రశాంతతే లేదు. అది విధి రాత. ఇప్పుడు మనం న్యూమరాలజీ ప్రకారం ఆ విధి రాతని గ్రాడ్యువల్ గా మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకు మరి ప్రధానమైనది నేమ్ టోటల్. ఇదొక డైమెన్షన్. మన 14 డైమెన్షన్స్ లో ఇదొక డైమెన్షన్. ఇది చాలా ప్రధానమైనది. మరి ఇది ఇతనికి ఏ టోటల్స్ ఉపయోగపడతాయి అనేది చూద్దామండి. వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూస్తే 8278. దీనికి సరిపడేటువంటి పాజిటివ్ ఇచ్చేటువంటి నేమ్ టోటల్స్ ఏమిటి అంటే 20, 24, 40, 42. ఇవి వీరికి సూటబుల్. ఎలా సూటబుల్ చూద్దామండి. ఇప్పుడు 20, 8278 20, 8278 20 అంటే 2 + 0 2. ఇప్పుడు చూడండి 8 + 2 10 10 అంటే 1 + 0 1 2 + 2 4
7 + 2 9, 8 + 2 1. చూడండి, ఈ ప్యాటర్న్ అనేది 20వ నెంబర్ ఇవ్వడం వల్ల ఈ ప్యాటర్న్ గా రూపాంతరం చెందుతుంది. ఈ ప్యాటర్న్ లో వీక్ నెంబర్స్ లేవు, కూల్ నెంబర్స్ లేవు, డెడ్ యాంటీ నెంబర్స్ లేవు. అద్భుతంగా ఉంటుంది ఈ ప్యాటర్న్. సో ఇక్కడ 20 చూస్తే 8 2 యాంటీ కాదు, యాప్ట్ అవుతాయి. ఇక్కడ 8 కింద 0 దీన్ని డమ్మీ చేస్తుంది. అంటే మనకి 8లు ఎక్కువ ఉండకూడదు కదా, అందుకని దీన్ని డమ్మీ చేసాం. దీనికేమో సాటిస్ఫై ఇచ్చాం. నెక్స్ట్ 24 చూద్దామండి. 8 2 7 8 24. 8 2 7 8 2 + 4 6. 8 + 6 14 అంటే 5. 2 + 6 8. 7 + 6 13 వస్తుంది 4. 8 + 6 14 వస్తుంది 5. చూడండి, ఇందులోకి వచ్చేసరికి 1 వీక్ నెంబర్ ఉంది. అంటే 16 to 30 మధ్యలో వీక్ నెంబర్ ఉంది. అన్నీ బాగున్నాయి. అయితే ఈ పర్సన్ కనుక నేమ్ కరెక్షన్ కోసం 30 సంవత్సరాల తర్వాత వస్తే 30 సంవత్సరాల తర్వాత వస్తే ఇది పెట్టొచ్చు. ఎందుకు? 8 30తో అయిపోతుంది. అదే స్టార్టింగ్ లో అయితే ఇది పెట్టకూడదు, ఎందుకంటే 8 దగ్గర ప్రాబ్లం వస్తుంది 16 to 30 సంవత్సరాల మధ్య. నెక్స్ట్ 40 చూద్దామండి. 8 2 7 8. 8 2 7 8. 40. 4 + 0 4. 8 + 4 12 అంటే 3. 2 + 4 6. 7 + 4 11 అంటే 2. 8 + 4 మళ్ళా 3. చూడండి, 3 6 2 3. దీంట్లో ఇక్కడ ఉంది మనకి వీక్ నెంబర్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే 8 4 ఓకే, యాప్ట్ అవుతుంది. 8 0 డమ్మీ చేస్తుంది. మరి ఇది కనుక పెట్టామనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి 31 to 45 ఇయర్స్ దగ్గర ఇది ఉంది. సో ఇందాక ఎట్లా వచ్చింది మనకి 16 to 30 ఇయర్స్ దగ్గర వీక్ నెంబర్ ఉంది. ఇక్కడ 31 to 41 వీక్ నెంబర్ ఉంది. మరి ఇది పెట్టినప్పుడు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. అయితే అసలు ఇవి పెట్టకూడదా అంటే ఇలా వచ్చేలా పెట్టొచ్చు. అయితే ఈ వీక్ నెంబర్ అయిన దగ్గర ఆ వీక్ ని న్యూట్రల్ చేసి బలాన్ని ఇవ్వడానికి అక్కడ కొన్ని పవర్స్ పెట్టాలి. ఆ పవర్స్ ఏంటంటే, ఇప్పుడు ఇలా పెట్టే వ్యక్తికి పేరులో HAN CAN KAN ఈ సౌండ్ వచ్చేలాగా పేరు పెడితే ఇక్కడ వీక్ నెంబర్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. అది న్యూట్రల్ అయిపోయింది, మంచి పవర్ని ఇస్తుంది. అలా కాకుండా అంటే ఇది ప్రోనాలజీ ప్రకారం ఈ సౌండ్స్ అందులో ఉండగలిగితే, లేదు ఇదే పెట్టాం మనం 40లో పెట్టాం ఇలా వచ్చింది, ఇది బాగుండాలంటే ఇతనికి ఏం చేయాలి? గ్రాఫిక్ లెవెల్ అసెండింగ్ ఆర్డర్ లో ఉండేలా పేరు పెట్టాలి. గ్రాఫిక్ లెవెల్ ఇలా మొదలయ్యి ఇట్లా వెళ్ళేలాగా అసెండింగ్ ఆర్డర్ లో ఉండేలాగా పేరు పెట్టినప్పుడు అప్పుడు ఇది ఓకే, న్యూట్రల్ అయిపోతుంది, మంచి పవర్ వస్తుంది. నెక్స్ట్ 42 చూద్దామండి. 8 2 7 8. 8 2 7 8. 42. 4 + 2 6. 8 + 6 14 అంటే 5. 2 + 6 8. 7 + 6 14. 13 అంటే 4. 8 + 6 14 అంటే 5. సో దీనిలో కూడా ఇక్కడ ఉంది అంటే 16 to 30 సంవత్సరాల మధ్యలో ప్రాబ్లం ఉంది. ఇక్కడ సరిపోయాయి, ఓకే, యాప్ట్ ఇది ఓకే. మరి ఇక్కడ ఏం చేయాలి? ఇక ఇతనికి ఉన్నాయే టోటల్స్ ఇవి, వీటిలో మనం పెట్టినప్పుడు ఎక్కడో ఒక చోట మనకి ఈ యొక్క వీక్ నెంబర్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు దాన్ని న్యూట్రల్ చేయడానికి మనం నేమ్ సెలెక్ట్ చేసేటప్పుడు లేదా నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు అందులో ఏం చేస్తామంటే ప్రోనాలజీ ప్రకారం ఉన్న పవర్స్ కానీ లేదంటే గ్రాఫాలజీ ప్రకారం ఉన్న పవర్ని కానీ దీనికి యాడ్ చేస్తాం. ఇక్కడ ప్రోనాలజీ పవర్ గ్రాఫాలజీ పవర్ అనేది ఇలాంటి న్యూట్రల్ అవడానికి యాడ్ చేస్తాం. అప్పుడు ఇదే ప్యాటర్న్ ఉండొచ్చు, అప్పుడు ఆటోమేటిక్గా అది న్యూట్రల్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది ఈ విధంగా నేమ్ టోటల్ ఇతనికి మనం డిసైడ్ చేయొచ్చు. నెక్స్ట్ డైమెన్షన్ ఏంటంటే స్ట్రెంగ్త్. ఈ పర్సన్ యొక్క స్ట్రెంగ్త్ ఉందని తన డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి క్యాలిక్యులేషన్ చేస్తే 41 degrees 32 minutes వచ్చింది. మరి ఇంత స్ట్రెంగ్త్ ఉంది కదా, మరి తన లైఫ్ ఎలా ఉండాలి? సెలబ్రిటీ లైఫ్ అంటే
ఐడెంటిఫైడ్ లైఫ్ అన్నమాట. మరి ఎందుకు ఇలా ఉంది అంటే ఆ యొక్క స్ట్రెంగ్త్ని ఉపయోగించుకునేటువంటి సరైన వైబ్రేషన్ గల నేమ్ని ఇతనికి చిన్నప్పుడే పెట్టలేదు. మనకి స్ట్రెంగ్త్ ఉండగానే సరిపోదు, దానిని ఎంకరేజ్ చేసేలాగా, దాన్ని సపోర్ట్ ఇచ్చేలాగా ఉండేటువంటి 14 డైమెన్షన్స్లో సూట్ అయినటువంటి నేమ్ ఉండాలి. అప్పుడే ఆ సెలబ్రిటీ లైఫ్ని అనుభవిస్తారు. మరి అతనికి అలా లేదు. సో ఏమైంది, సెలబ్రిటీ లైఫ్లో జన్మించి కూడా ఐడెంటిఫైడ్ లైఫ్గా ఉండి కూడా కొన్ని లక్షల మంది అతను చేస్తున్న పనిని చూసేటువంటి పుట్టి కూడా అతను ఇబ్బంది పడి ఉండడానికి కారణం ఏంటంటే అతని నేమ్లో ఉన్నటువంటి నెగిటివ్స్ అన్నమాట. ఓకే, మరి ఇంత స్ట్రెంగ్త్ ఉన్న అతని పేరులో మినిమం ఎంత ఉండాలి ఫ్రీక్వెన్సీ అంటే 2000 డిగ్రీలు ఉండాలి. ఇది మినిమం. చాలా మంది నా వీడియోస్ చూసి ఇంత ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. ఇలాంటి పర్సన్కి కాదండి, ఇది మినిమం ఇది ఉండాలి. అంటే దేనికి, నెగిటివ్ లేకుండా ఉండడానికి. మరి మనం ఇంప్రూవ్ అవడానికి మ్యాక్సిమం కూడా ఉంటుంది, ఆ మ్యాక్సిమం కూడా ఉండాలి. సో ఇతని కనుక మనం క్యాల్కులేషన్ చేస్తే మ్యాక్సిమం 3500 డిగ్రీస్ వరకు ఉండాలి. ఇంకా కొంచెం అదనంగా ఉన్నా పర్వాలేదు. ఓకే, అయితే ఇతని యొక్క నేములో ఉన్న సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంతో మనం గమనించినట్లయితే, ఎందుకంటే మరి ఇతని నేమ్లో సౌండ్ ఫ్రీక్వెన్సీ సరిగా ఉందా లేదా మనం తెలుసుకోవాలి కదా. ఎంత అంటే 2193 డిగ్రీలు ఉంది. 2193 డిగ్రీలు ఉంది. అంటే ఉండాల్సిన మినిమం ఉంది. మనకి ఎంతైతే మినిమం ఉండాలో అంత ఉంది. కానీ అతని యొక్క నెగిటివ్స్ అన్ని న్యూట్రల్ అయ్యేంత ఫ్రీక్వెన్సీ లేదు. అలాగే మిగతా డైమెన్షన్స్ లేవు. మరి అదే కనుక ఇంత లేకుండా ఏ 600 700 ఉందనుకోండి, ఈ పాటికి ఇతనుకున్న సమస్యలకి సూసైడ్ చేసుకునేవాడు. కనీసం ఉండాల్సిన మినిమం ఉంది కాబట్టి కనీసం చావలేక బ్రతుకులేక జీవిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. మరి ఇవేనా, ఏమైనా బ్యాడ్ నెంబర్స్ కూడా ఉన్నాయా అంటే ఇతని పేరులో నేమ్ టోటల్ వచ్చేసి 33 ఉంది. చూడండి, ఇతని పేరులో నేమ్ టోటల్ 33 ఉంది. మరి 33 అంటే ఆత్మ బలిదానం గావించే నెంబర్. చూడండి ఇతనికి ఎట్ట కలిసి వచ్చాయో అన్ని. 33 అనే బ్యాడ్ నెంబర్. ఇది బ్యాడ్ నెంబర్లో కూడా వరెస్ట్ నెంబర్. ఆత్మ బలిదానం గావించే నెంబర్ అంటే కొంచెం అటు ఇటుగా ఉంటే చావు ఒక్కటే శరణ్యం, అలాంటి నెంబర్. ఓకే, మరి ఈ నెంబర్ అదే కాకుండా ఇంకా ఏం చేస్తుంది, ఇతని యొక్క ప్యాటర్న్ 83 డెడ్ యాంటీ. 83 డెడ్ యాంటీ. ఇంకెక్కడ ఉంటుంది మనశ్శాంతి? ఎక్కడ ఇతను జీవించగలుగుతాడు ఇంక సంతోషంగా? కర్ణుడికి ఎన్ని శాపాలు ఉన్నాయో అన్ని ఒక్కసారిగా కబలించి వేసాయన్నమాట ఇతని యొక్క జీవితాన్ని. ఓకే, సరే, ఇవే కాకుండా ఇంకా ఇతని పేరులో ఏమైనా బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. 4, 12, 16, 33 అనే బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి. దీంట్లో 4ని మెంటల్ టెన్షన్ నెంబర్ అంటారు, 12ని హ్యాంగ్ అండ్ రివర్స్ నెంబర్ అంటారు, 33ని ఆత్మ బలిదానం గావించే నెంబర్ అంటారు, 45ని ఫ్యామిలీ డిస్టర్బెన్స్ నెంబర్ అంటారు. ఇప్పుడు ఈ యొక్క 4వ నెంబర్ ప్రభావం వల్ల ఇతనికి ఏమవుతుందంటే ఎప్పుడు మెంటల్ టెన్షన్, చికాకులు, మానసిక ఒత్తిడి, అనేక వివాదాలు రావడం జరుగుతుంటుంది. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతాయి. ఇంకా రిలేషన్స్ డిస్టర్బెన్స్, రిలేషన్స్ ఫెయిల్యూర్స్ కూడా వస్తుంటాయి. ఇక 12 నెంబర్ చూస్తే హ్యాంగ్ అండ్ రివర్స్ నెంబర్. ఆ నెంబర్లోనే ఉంది, పేరులోనే. అంటే ఉరి వేసుకునే నెంబర్, ఆత్మహత్య చేసుకునే నెంబర్. దీని ప్రభావం వలన జీవితంలో ఏ పని చేసినా తల్లకిందులవుతుంది. జీవితంలో అసలు అభివృద్ధి ఉండదు, అన్ని సమస్యలే, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. లైఫ్ పార్ట్నర్తో విభేదాలు వస్తుంటాయి, విజయాలు దూరం అవుతాయి, కుటుంబ సమస్యలు చెలరేగుతాయి, ఏ పని మొదలుపెట్టినా ముందుకు సాగదు, ఏదో ఒక చెడలవాటుకు బానిస అవుతారు, ముఖ్యంగా డ్రింకర్స్ అవుతారు. ఉన్నట్టుండి వీరికి ఆవేశం ఒక్కసారిగా కట్టలు తెంచుకొని వస్తుంది. ఆ ఆవేశంలో చేయకుండా పని చేసేస్తుంటారు. ఇక వివాహ సమస్యలు కూడా ఎదుర్కొంటారు. అంటే వివాహం లేట్ అవ్వటం, వివాహ ప్రయత్నాలు బెడిసికొట్టడం, సరైన లైఫ్ పార్ట్నర్ లభించకపోవటం, ఒకవేళ వివాహం అయితే వైవాహిక జీవితంలో డిస్టర్బెన్స్ ఇవి కూడా పడతారు.
నెక్స్ట్ 16ని బ్లాస్టింగ్ నెంబర్ అంటారు. దీని ప్రభావం వల్ల తరచూ అనారోగ్యానికి గురవడం జరుగుతుంది. ఒక వ్యక్తి ప్రొఫెషనల్గా బాగా ఎత్తుకెళ్ళి అక్కడి నుంచి సడన్గా పడిపోవడం జరుగుతుంది ఈ నెంబర్ ఉంటే. ఆర్థిక నష్టం, మానవ సంబంధాల్లో తేడాలు వస్తుంటాయి, కోపం, మనస్పర్ధలు కూడా వస్తుంటాయి. లైఫ్ పార్ట్నర్తో అస్సలు పడదు, ససేమిరా. లైఫ్ పార్ట్నర్ బంధువులతో కూడా గొడవలవుతూ లైఫ్ అంతా టెన్షన్మయమవుతుంది. అనుదినం అవమానాలు పాలవుతూ ఎప్పుడు దుఃఖంలో మునిగి ఉండాల్సి వస్తుంది. అభివృద్ధి కుంటుపడుతుంది. పెళ్లి కాని వాళ్ళకైతే పెళ్లి ఆలస్యం అవుతుంది. పెళ్లి అయిన వాళ్ళకైతే వైవాహిక జీవితం అస్తవ్యస్తంగా తయారవుతుంది. నెక్స్ట్ 33, ఇది ఆత్మ బలిదానం గావించే నెంబరు. దీని ప్రభావం వలన జీవితంలో అసలు సుఖం అనేదే ఉండదు, మొత్తం వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. కుటుంబంలో వారితో ఎప్పుడు గొడవలు వస్తుంటాయి. ఇతరుల చేతిలో బలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ బలి అనేది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఫిజికల్గా కూడా కావచ్చు. ఇక 45 ఉంది. దీని ప్రభావం వల్ల దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ఏదైనా ఒక వ్యాపారం చేస్తుంటే అప్పుడు పాలవుతారు, అనేక నష్టాలు కనిపిస్తాయి. వీరు ఇవ్వాల్సిన వాళ్ళేమో వీరిని ఒత్తిడి చేస్తుంటారు, వీరికి ఇవ్వాల్సిన వాళ్ళేమో ఇవ్వరు. ఈ విధంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే అండి, మరి ఈ విధంగా చార్ట్ని మనం కంప్లీట్గా విశ్లేషించుకుంటా వచ్చాం. ఇక మరి ఫైనల్గా ఏం చేయాలి అంటే, ఇతని యొక్క నేమ్ యొక్క వైబ్రేషను ఇతని జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో ఉన్నదా లేదా? హార్మోనీలో ఉందనుకోండి, అప్పుడేం చేయొచ్చు, ఆ ఉన్న నేమ్లోనే మనం కరెక్షన్ ఇవ్వచ్చు. హార్మోనీలో లేదనుకోండి, అప్పుడేం చేయాలి, ఖచ్చితంగా నేమ్ చేంజ్ చేయాలి. సరే, ఇప్పుడు అతనికి ఉన్నటువంటి నేమ్కి ఎంత వైబ్రేషన్ ఉంది, ఆ వైబ్రేషన్ హార్మోనీలో ఉందా లేదా చూద్దాం. ఇతని యొక్క నేమ్లో 69 వైబ్రేషన్ ఉంది. ఇక్కడ 6 + 9 అంటే 15. మరలా 1 + 5 అంటే 6. ఇది ఇతని యొక్క నేమ్ వైబ్రేషన్. నేమ్ వైబ్రేషన్ ని ఎన్వి అంటాం, 6. మరి ఇతని యొక్క ఇండెక్స్ ఆర్పి కూడా తీసుకుందాం అండి. ఇతని యొక్క ఇండెక్స్ 6/9, ఆర్పి 6. ఇదేమో నేమ్ వైబ్రేషన్, ఇదేమో జన్మ వైబ్రేషన్. ఇండెక్స్ ఆర్పి ఇది ఎప్పుడూ మారదు. ఇప్పుడు ఈ యొక్క నేమ్ వైబ్రేషన్ వీరి జన్మ వైబ్రేషన్ హార్మోనీలో ఉందా లేదా అని తెలియాలంటే ఏం చేయాలి, ఈ మూడింటిలో ఏ రెండు కూడుకున్నా మూడోదానికి సమానం అవ్వాలి. చూడండి, ఇక్కడ ఈ రెండు కూడదామండి. 6 + 9 15 అంటే 1 + 5 6. ఇదైంది. రెండు కూడుకుంటే మూడోదానికి సమానమైంది. సో వీరి యొక్క నేమ్ వైబ్రేషన్ వీరి జన్మ వైబ్రేషన్ కి హార్మోనీలో ఉంది. కాబట్టి వీరి యొక్క నేమ్ని పూర్తిగా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ నేమ్లో కరెక్షన్ ఇస్తే చాలు. సో వీరికి ఏం కావాలి, నేమ్ కరెక్షనా నేమ్ చేంజ్ అంటే నేమ్ కరెక్షన్ కావాలి. ఓకే, ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క చార్ట్ మొత్తాన్ని పరిశీలిస్తూ తన యొక్క లైఫ్లో ఉన్న విషయాలన్నింటినీ గురించి మనం చర్చించుకుంటూ ఫైనల్కి వచ్చేసరికి కన్క్లూజన్, ఇతనికి నేమ్ కరెక్షన్ అవసరమా, నేమ్ చేంజ్ అవసరమా అని డిసైడ్ చేసి లాస్ట్లో మరలా వీరంతా స్ట్రెంత్ కలిగిన కొందరు ప్రముఖుల లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక వ్యక్తి యొక్క బేసిక్ చార్ట్ అంటే.